పాకిస్తాన్ లో బెలోచిస్తాన్ అని చెప్పి ఒక ప్రావిన్స్ ఉంటది. ఆ బెలోచిస్తాన్ సపరేట్ కంట్రీ కోసం ఫైట్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్ లో స్టేట్స్ ఉంటాయి, ఇంకొన్ని కంట్రీస్ లో ప్రావిన్సెస్ ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ ఇండియాలో స్టేట్స్ ఉన్నాయి, పాకిస్తాన్ లో ప్రావిన్సెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు యుఎస్ఏ తీసుకుందాం, యుఎస్ఏ లో స్టేట్స్ ఉంటాయి. అదే కెనడా తీసుకుంటే కెనడాలో ప్రావిన్సెస్ ఉన్నాయి. అలానే పాకిస్తాన్ లో కూడా మొత్తం 4 ప్రావిన్సెస్ ఉన్నాయన్నమాట. నెంబర్ 1 వచ్చేసి పంజాబ్, నెంబర్ 2 వచ్చేసి సింధ్, థర్డ్ వచ్చేసి ఖైబర్ పఖ్తూన్వా, ఫోర్త్ వచ్చేసి బెలోచిస్తాన్ అనమాట. ఈ బెలోచిస్తాన్ లో ఉన్న బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది సపరేట్ కంట్రీ కోసం ఫైట్ చేస్తుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏవైతే సరే చెప్తుందో అవన్నీ ఇండియాకి ఫేవరబుల్ ఉన్నాయి. నెంబర్ 1 పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ వెకేట్ చేయాలని చెప్పి అని అంటుంది. నెంబర్ 2 కాశ్మీర్ అనేది కంప్లీట్లీ ఇండియాకే సొంతం అని అంటుంది. నెంబర్ 3 పాకిస్తాన్ అనేది రిలీజియస్ టెర్రరిజం ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి అంటుంది. నెంబర్ 4 వచ్చేసి పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిస్ట్ కంట్రీ, అదొక టెర్రరిస్ట్ కంట్రీ లాగా డిక్లేర్ చేయాలని చెప్పేసి అని అంటుంది. ఆల్మోస్ట్ సిమిలర్ టు ఇండియా స్టేట్మెంట్స్ అనమాట. అండ్ ఈ బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది ఎప్పుడైతే సరే ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్యలో ఇష్యూస్ జరుగుతున్నాయో అప్పుడు ఇంకా వాళ్ళ ఫైట్ ని చాలా ఇంటెన్స్ చేసింది. లాస్ట్ 1 వీక్ లో 51 ప్లేసెస్ లో 71 అటాక్స్ జరిగినాయి అనమాట. కాబట్టి పాకిస్తాన్ యుఎస్ ని రిక్వెస్ట్ చేయడానికి సీజ్ ఫైర్ కోసం వన్ ఆఫ్ ద రీజన్ బెలోచిస్తాన్ చేస్తున్న ఫైట్ కూడా ఎఫెక్ట్ ఉంది అని చెప్పి అని అంటున్నారు.